మనకు గాలినిచ్చేది బతుకునిచ్చేది మొక్కే. కానీ ఎలా పడేశారో చూడు. అంతేలే, యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయిన మనుషుల్ని పట్టించుకొని ఈ ప్రపంచం ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని పట్టించుకుంటారా? సేవ్ ట్రీ, ఇట్ సేవ్స్ యూ. హలో ముద్దమందారం, నేనే నీకు హెల్ప్ చేయలేదు, నీ రుణం తీర్చుకున్నానంతే. వస్తా. అరే గని ఏం కాదురా, చూసుకోవచ్చు కదక్క. పద. అయ్యో చూసుకోవచ్చు కదక్క. ఓకేరా పద. నన్ను చెప్తున్నాను కదా. పార్వతి ఏమైంది? కర్ర సీరుకుపోయినదమ్మ గారు. ఐశ్వర్య ఎక్కడున్నారంతా? నీలంబరి ఎందుకలా అరుస్తున్నావు? నీలంబరి ఏమైంది? ఏమైంది? మీకు నా అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి, నా ఆవేదన మాత్రం మీకు ఎందుకు కనపడట్లేదు? నీలంబరి, ఇప్పుడేమైందని అలా మాట్లాడుతున్నా? ఒక పని మనిషికి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వట్లేదు. దేవ నన్ను ప్రేమించడం తెలియగాని ఈ నీలాంబరిని చంద్రముఖి అనేసింది. దాని మాటలు విని మీకు కూడా అనుమానం వచ్చింది కదా ఆంటీ? నేనెవరో తెలుసుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తుండొచ్చు. ఎవరినో అడగటం ఎందుకు ఆంటీ? నేనెవరో మీరే తెలుసుకోండి. ఇదిగోండి, ఇది నా బర్త్ సర్టిఫికేట్, ఇది నా 10th సర్టిఫికేట్, ఇది నా ఆధార్ కార్డ్, ఇది నా పాస్పోర్ట్ అండ్ ఇది నా పాన్ కార్డ్. చూడండి. నీలాంబరి,
ఇవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? మీ అనుమానం నన్ను దహించక ముందే పరీక్షించుకోవడం మంచిది అంకుల్. చూడు చూడు పార్వతి, నేను నీలాంబరిని కాదు చంద్రముఖిని అన్నావు కదా, చూడు. దానికి అంతగా ఇంగ్లీష్ చదవడం రాదులే, మనమే చూసి చెప్పాలి. నాకివన్నీ తెలీదు కానీ నువ్వు మటుకు చంద్రముఖివే. నీలాంబరి, అంటే వచ్చారా? డైరెక్ట్ గా అఖిలాంటి ఇంటికే వచ్చారా? నువ్విక్కడింత అవమానాలు పడుతుంటే చూద్దామని వచ్చాం. ఎవరు మీరు? నేను ఊర్మిళ, ఈయన ఫణిభూషణ్. తల్లిదండ్రులు లేని నీలాంబరిని పెంచి పెద్ద చేసింది మేమే. మీరేనా? ఆ, మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకండి మమ్మల్ని పిలిచి మా అమ్మాయిని ఎంతగా అవమానిస్తున్నారో చూపించడానిక? అంకుల్, వీళ్ళనేమనకండి. నన్ను అవమానించారన్న బాధ లేదు, కానీ పని మనిషి మాటలు పట్టించుకొని నా గురించి ఎంక్వైరీ చేశారనే బాధ ఉంది. పర్లేదు, జరిగిందేదో జరిగిపోయింది. ఆంటీ, మేం వెళ్ళిపోతావా ఆంటీ? ఎక్కడికి వెళ్తారు? ప్లీజ్ అపార్థం చేసుకోకండి. పార్వతి మా ఇంటి క్షేమం గురించి ఆలోచించే మనిషి. పని మనిషి అని అదే పనిగా అనుకు నీలాంబరి. మనం దాన్ని నెత్తిన పెట్టుకున్నందుకే వ్యవహారం ఇంతదాకా వచ్చింది. ఏయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవే. నీలాంబరి, నిన్ను ఇష్టపడ్డ ఘట్టమనేని దేవేంద్ర గతం మర్చిపోయాడంటున్నావు. ఇక్కడ వీళ్ల మాటలేమో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. వంట వండుకునేవాళ్ళు, కార్లు నడిపేవాళ్ళు అభిప్రాయాలు చెప్తే వాటిని నిజం అనుకునే వీళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు అనుకో. వెళ్ళిపోదాం పద, రామ్మా. ఆగండి ఆగండి. వద్దండి, దయచేసి మమ్మల్ని ఆపకండి. అమెరికా నుంచి అనవసరంగా వచ్చాం. మీ గురించి చాలా గొప్పగా విన్నాం. అయితే ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాం. చాలా సంతోషం. ఉంటాం. నీలాంబరి, పదమ్మా. ఈ ఇంటి గడప దాటి వెళ్తే మళ్ళీ ఈ గడప తొక్కరు. పార్వతి జాతకం ఏది? అయ్యగారు తీసుకోండి. ఆలోచనలో పడ్డారేంటి సిద్ధాంతి గారు? దేవేంద్రన్ చేసుకోబోయే అమ్మాయి జాతకం ఎలా ఉండాలో అచ్చం అలాగే పార్వతీ జాతకం కూడా సరిపోలి ఉంది.